జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు పరిస్థితి ఏంటన్నయ్య గారు? ఏం జరగబోతుంది? ఏముంది సిస్టర్, ఆ దివ్య భయంకరమైన నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది. కన్న కూతుర్ని పనిపిల్ల అని చెప్పి మోసం చేసింది. బావగారు దేన్నైనా సహిస్తారు గాని అబద్ధాన్ని మోసాన్ని అస్సలు భరించరు. అవునవును, ప్రసాద్కి ప్రాణం కంటే పరువే ముఖ్యం. ఒక విధవరాల్ని తన కోడలిగా చచ్చినా ఒప్పుకోడు. హర్షకి పుట్టిన మంగను మనవరాలిగా అంగీకరించాడు. కాబట్టి మంగని తీసుకుని దివ్య రేపు వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ తల్లి కూతుళ్లకు మంచిది. కానీ దివ్యను హర్ష ప్రేమిస్తున్నాడు కదా అన్నయ్య గారు. సుమిత్ర అక్కకు కూడా దివ్య మంగలంటే చాలా ఇష్టం. ఆ హర్ష దివ్యని ఎంత ప్రేమించినా, సుమిత్ర సిస్టర్ మంగని ఎంత ఇష్టపడినా, ఇందాక ఏం జరిగిందో చూశారుగా సిస్టర్. ఆ ఇద్దరూ బావగారి వైపే ఉన్నారు తప్ప దివ్య మంగళ గురించి ఏమన్నా మాట్లాడారా? అది నిజమే అనుకోండి. పొరపాటున రేపు దివ్య మంగతో పాటు హర్ష సుమిత్రక్క కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అనుకుందాం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. రోజు రోజు గొడవలొచ్చి హర్ష మళ్ళీ దివ్యపై చెయ్యెత్తుతాడు. దివ్యను మంగను వదిలేసి సుమిత్రక్కను తీసుకొని ఈ ఇంటికి తిరిగొస్తాడు. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటాడు. తప్పకుండా అదే జరుగుతుంది సిస్టర్. అసలు ఈ సమస్య అంతా ఆ పిల్ల వల్లే వచ్చింది. ఆ పిల్ల లేకుండా ఉంటే ఈ గొడవ వచ్చేదే కాదు. హర్ష దివ్య హ్యాపీగా ఉండేవాళ్ళు. కరెక్టే, కానీ ఇప్పుడు దివ్య మంగను వదిలించుకోలేదు కదా అన్నయ్య గారు. కన్న కూతురును వదిలి ఎలా ఉంటుంది? అందుకే సిస్టర్, ఆ పిల్లైనా కొంచెం ఆలోచించాలి. దివ్యని కన్విన్స్ చేసి ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళిపోవాలి. దివ్య పుట్టింటి వాళ్ళు డబ్బున్న వాళ్లే కదా, తల్లి బిడ్డని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అయితే దివ్య మంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచి పరిష్కారం అంటారు. అంతే కదా అన్నయ్య గారు? అదే ఉత్తమం అమ్మా. ఆ దివ్య మంగ ఇంట్లో ఉంటే ఇలాగే గొడవలు అవుతుంటాయి. ఏదో ఒకరోజు దివ్యని నిజంగానే కొడతారు. ఆ రోజు మంగని తీసుకుని దివ్య వెళ్ళిపోయే బదులు ఈ రోజు వెళ్ళిపోతే అందరికీ మంచిదమ్మా. ఏమో అన్నయ్య గారు, అంతా పిల్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కన్నతల్లి సంతోషంగా ఉండాలని మంగ ఆలోచిస్తే దివ్యని తీసుకొని రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలి. లేదంటే రోజు నరకం చూడాలి. అన్నయ్య, ఇప్పుడు మంగ దివ్యని కన్విన్స్ చేసి ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. చచ్చినట్టు తీసుకెళ్తుందమ్మా. ఆ పిల్లకి తల్లంటే ప్రాణం. తల్లి మీద ఏ కూడా వాళ్ళనివ్వదు. ఇందాకనే చూసావుగా ఎన్నెన్ని మాటలందో. కొడుకు పుట్టని నీ కూతుర్ని నా మనవరాలుగా అంగీకరించను. హర్షకు పుట్టని మంగను మనవరాలిగా అంగీకరించడు. ఆ పిల్ల లేకుండా ఉంటే ఈ గొడవ వచ్చేదే కాదు.
హఠాత్తుగా వాతావరణంలో ఈ మార్పులేంటమ్మా? కాలం కాని కాలంలో ఈ మెరుపులు ఉరుములు ఏమిటి? శాంతంగా ఉండే అఖండ దీపం ఇలా ప్రజ్వరిల్లడం ఏంటి? ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. దిక్కులు పిక్కటెల్లుతున్నాయి. పక్షులు బెదిరి ఎగిరిపోతున్నాయి. ఇది దేనికి సంకేతం అమ్మా? నీ ఉగ్ర రూపానికి కారణం ఏమిటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.